హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు 75 డేస్ క్లాసెస్లో క్లాస్ నెంబర్ 2 ఆల్రెడీ ఎస్టర్డే ఒక క్లాస్ అయిపోయింది. ఎవరైనా మిస్ అయ్యింటే అది ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఈరోజు క్లాస్ నెంబర్ 2. సో నిన్న విశ్వామిత్రుడు అండ్ రామలక్ష్మణులు మిథిల నగరానికి స్టార్ట్ అయ్యారు, అక్కడితో ఎండ్ అయిపోయింది. సో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఈరోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని వెళ్ళడం. సో దశరథ మహారాజు దగ్గర నుండి విశ్వామిత్రుడు యాగరక్షణ కోసమై రామలక్ష్మణులని తీసుకొని వస్తాడు. అందులో భాగంగా తాటకి, మారీచ, సుబవులను చంపేస్తాడు. సో మారీచ ఒకరిని చంపాడు, మిగతా ఇద్దరిని చంపేస్తాడు. నిన్న ఎక్కడి వరకు అయిపోయింది. సో ఈరోజు టాపిక్ మిథిల యాత్ర. సో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిల రాజైన జనకుని నగరం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఏంటంటే జనకుడు సీతా స్వయంవరం జరిపిస్తూ ఉంటాడు. అక్కడ మహిమ గల శివధనుసు ఉంటుంది. సో జనకుడు తన కుమార్తె అయిన సీతాదేవి పాణిగ్రహం, సో శివధనుసునెత్తి దానిపై అంటే ఏంటంటే ఇక్కడ సీతా స్వయంవరం జరుగుతుంది. ఎవరైతే శివధనుసుని ఎత్తుతారో వారితో సీతాదేవికి వివాహం జరిపిస్తారు. అందులో చాలామంది పాల్గొంటారు. సో రాముడు కూడా వెళ్తాడు. సో సీతా స్వయంవరంలో సో రాముడు ఆ ధనుసుని ఎత్తి సో విరిచేస్తాడు. ఎత్తగానే ఆ ధనుసు అనేది విరిగిపోతుంది. అది చూసి సో అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత జనకుడు ఏంటంటే సీతాదేవిని ఇచ్చి వివాహం చేపిస్తాడు. సో ఉన్నది ఉన్నట్టు చదవట్లేదు, జస్ట్ స్టోరీలా చదువుతున్నాను. సో తర్వాత కావాలంటే మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఆ స్వయంవరం అంటే అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దశరథ మహారాజు అయోధ్య నుంచి వచ్చేసి ఇక్కడ సీతారాముల కళ్యాణంతో పాటు లక్ష్మణునికి ఊర్మిళాదేవితో, భరతుడికి మాండవి, శతఘ్నుడికి శృతకీర్తితో వివాహం జరిపిస్తాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ జనకుని తమ్ముని కుమార్తెలు. సో జనకుని తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తి. సో ఇంకా నెక్స్ట్ అంటే మ్యారేజ్ తర్వాత వాళ్ళంతా ఏంటంటే అయోధ్యకు వెళ్తూ ఉంటారు. అయోధ్యకు వెళ్ళే దారిలో వాళ్ళకి పరశురాముడు ఎదురవుతాడు. సో పరశురాముడు శివభక్తుడు. ఇక్కడ రాముడు శివధనుసుని విరిచారనే కోపంతో వస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడో ఒక సవాల్ ఇస్తాడు, నా దగ్గర ఉన్న విష్ణు ధనుసును కూడా నువ్వు లాగి బాణం కట్టమంటాడు. సో దాన్ని రాముడు ఈజీగా సులువుగా చేసేస్తాడు. అప్పుడు పరశురామునికి అర్థమవుతుంది తను కూడా విష్ణు అవతారమని. సో తనని అది గ్రహించి తనకు నమస్కరించి తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. సో టోటల్ బాలకాండలో ఏమవుతుందంటే రాముని బాల శౌర్యం, దాని తర్వాత సీతారాముని కళ్యాణం, పరశురాముని ఘట్టం. సో ఇక్కడ పరశురాముని ఘట్టంతో రాముడు దైవశక్తి కలిగిన వాడని అర్థమవుతుంది అందరికి. అలాగే ఇక్కడ చంపినది తాటకిని చంపాడు, సుబలుని చంపాడు, మారీచుని తరిమి కొట్టాడు. ఇంకా కనపడే విశేషం ఏంటంటే విశ్వామిత్రుడు. సో విశ్వామిత్రుడు తనకి ఎక్కువ ఆయుధాలు ఇచ్చాడు. సో ఈ విషయాలన్నీ బాలకాండలో జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ అయోధ్యకాండ. అక్కడే పట్టాభిషేకం అయిన తర్వాత అందరూ అయోధ్యకు వస్తారు. ఇక్కడ ఏంటంటే అయోధ్యకు వచ్చిన తర్వాత దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు యువరాజుగా. ఎందుకంటే దశరథుని వయసు ఎక్కువ అయింది కాబట్టి, సో తను వృద్ధుడైపోయాడు. అందుకని శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. సో అది తన సుమంత్రులకు చెప్తాడు. సో దానికి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ వశిష్ఠ మహర్షి సో శ్రీరామునికి పట్టాభిషేకం చేయడానికి ముందుగా సీతారాముల చేత ఉపవాస దీక్ష కూడా
స్వీకరించుతాడు. అంటే అది కూడా ఉపవాస దీక్ష కూడా చెప్తాడు చేయమని. అందరూ హ్యాపీగానే ఉంటారు. సో నెక్స్ట్ కైకేయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో కానీ ఇక్కడ ఏంటంటే కైకేయి దగ్గర ఉన్న దాసి మందార. సో ఆమె ఏం చెప్తుందంటే, ఒకవేళ శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తే కౌసల్య రాజమాత అవుతుంది, అప్పుడు నువ్వు తన కింద దాసిలా అవుతావని అలా చెప్తుంది. అంటే చాడీలు చెప్తూ ఉంది. అప్పుడు మందార మాట విని కైకేయి, సరే ఇప్పుడు ఏం చేయాలంటే, నీకు దశరథుడు 2 వరాలు ఇచ్చాడు కదా, ఆ 2 వరాలు కోరుకోమంటాడు. అవి ఏంటంటే శ్రీరాముని 14 సంవత్సరాలు వనవాసం, నెక్స్ట్ భరతునికి మహారాజుగా పట్టాభిషేకం. ఈ 2 అంట. దశరథుడు వేడుకుంటాడు కైకేయి ఇంతకు ముందుకు ఇచ్చిన మాటల్ని, అంటే ఈ మాటలు కాకుండా వేరేది కోరుకోమని. కానీ కైకేయి ఒప్పుకోదు. శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు యొక్క అంటే బాధపడడం చూసి తను ఇంకా తండ్రి ఇచ్చిన మాట అది నిర్వర్తించాలని తను వనవాసం వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు. సో సీతతో అంటే రాముడితో పాటు సీత, లక్ష్మణుడు కూడా వనవాసానికి వెళ్తారు. అది చూసి ప్రజలంతా ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇలాగ సీత, రాముడు, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు వనవాసం వెళ్తుండగా చాలామంది ప్రజలు, బ్రాహ్మణులు వాళ్ళ వెనుక వచ్చేవారు. శ్రీరాముడు వాళ్ళందరినీ నచ్చజెప్పి తిరిగి అయోధ్యకు పంపించాడు. వనవాసం వెళ్ళిన దారిలో వాళ్ళు చాలా నదులు దాడతారు. అందులో ముఖ్యంగా సీతారాముల కళ్యాణం ఫస్ట్ వేదశృతి ఈ నది దాటి దాని దక్షిణ దిశగా వెళ్తారు. అక్కడ వాళ్ళకి అగస్త్య మహర్షి ఫస్ట్ కలుస్తాడు. అక్కడ వాళ్ళకి నివాసం ఏర్పాటు చేస్తాడు. తర్వాత గోమతి నది, శయంతిక నదులను దాటి అవతల తీరానికి చేరుతారు. సో వీరి కోశల దేశం సరిహద్దును చేరి, అంటే మొత్తం సరిహద్దు అయిపోయిన తర్వాత గంగా నదిని దర్శించుకొని అక్కడి నుంచి గృహుడు ఉన్న దగ్గరికి వెళ్తాడు. గృహుడు నిషిధరాజు వారికి ఆతిథ్యం ఇచ్చి గంగా నది దాటడానికి నావను ఏర్పాటు చేస్తాడు. ఇంకా అక్కడ నుంచి ఇంకేంటంటే ఇక్కడ సుమంతుడు వెళ్ళిపోతాడు. సుమంతుని కూడా నచ్చజెప్పి పంపించేస్తాడు. వీళ్ళు ఇలా వెళ్తుంటారు. సుమంతుడు వాళ్ళ అయోధ్యకి వెళ్ళిపోతారు. ఆ టైంలో భరతుడు ఎక్కడ ఉంటాడు? సో భరతుడు అండ్ శత్రుఘ్నుడు వాళ్ళ మేనమామైన యుధాజిత్ ఇంటి దగ్గర విహారయాత్ర కోసం వెళ్ళి ఉంటారు. ఆ విషయం తెలుసుకొని అంటే దశరథుడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ గ్యాప్లో ఇప్పుడు సుమంతుడు రిటర్న్ వెళ్తాడు కదా, ఆ వెళ్ళిన తర్వాత చెప్తాడు ఇలాగ రాముడు ఇలా వెళ్తున్నాడు, ఇలా ఇక్కడ నివసిస్తున్నాడు, ఈ ఆశ్రమంలో ఉన్నాడు అని. అదంతా చెప్పిన తర్వాత అక్కడ అది విన్న దశరథుడు ఆ బాధతో చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ వార్తని భరతుడికి తెలిస్తే వెళ్ళి అయోధ్యకు వస్తాడు. అయోధ్యకు వచ్చి ఆ కారణం ఏంటని తెలుసుకొని కైకేయిని మందలిస్తాడు. తర్వాత దశరథ మహారాజుకి అంత్యక్రియలు చేసేస్తాడు. కానీ భరతుడు ఏంటంటే అన్న మీద ప్రేమ. సో నేను కాదు అన్ననే యువరాజు కావాలని సేమ్ మళ్ళీ రాముని కోసం వెళ్తాడు అడవిలోకి. భరతుడు శ్రీరాముని కలుసుకోవటం. సో భరతుడు ఏం చేస్తాడంటే శ్రీరాముని దగ్గరికి ప్రయాణం అవుతాడు. మధ్య మార్గంలో గంగా నది తీరాన శృంగిబైపురం వద్ద ఒక రాత్రి విశ్రమం తీసుకుంటాడు. భరతుడు తన పరిహారంతో కలిసి గృహుని దగ్గర సీతారాములు కటిక నేలపై శయనించారని చూసి క్షీణించాడు, అంటే బాధపడ్డాడు. సేమ్ అప్పుడు అన్న వెళ్ళిన మార్గంలో తమ్ముడు వెళ్తున్నారు. అక్కడ అన్న ఎలా ఉన్నారనేది అది తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తర్వాత ఇంకా అమిత ప్రేమను శ్రీరాముని వివరించి భరద్వాజ ఆశ్రమానికి చేరాడు. సో అక్కడి నుంచి మళ్ళీ భరద్వాజ ఆశ్రమానికి చేరాడు. సో భరతుని మొత్తం పరిహారానికి అద్భుతమైన అంటే తనతో పాటు వచ్చిన అందరికీ సో విందు అరేంజ్ చేశాడు. దీనే భరద్వాజ విందు అంటారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరామును కలిసి చెప్తాడు
నువ్వు లేని అయోధ్య ఉండలేము. సో నువ్వు వచ్చి మళ్ళీ అయోధ్యను పాలించమంటే శ్రీరాముడు ఏమంటాడంటే, నేను తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి అయోధ్యని పాలించమంటే భరతుడు శ్రీరాముని పాదాలు తీసుకొని ఆ పాదాలు పెట్టి 14 సంవత్సరాలు అయోధ్యని పాలిస్తుంటాడు. ఎక్కడి నుంచి అంటే నంది గ్రామం నుంచి. దాని తర్వాత ఇంకా భరతుడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. సో సీతారాములు వీళ్ళు ఇంకా వీళ్ళ ప్రయాణం వీళ్ళు చేస్తుంటారు. అక్కడ ఫస్ట్ అత్రి మహర్షి ఆశ్రమం చేరారు. సో అక్కడ అత్రి మహర్షి భార్య అనసూయదేవి సీతకు దివ్యమైన అంటే తనకి కొన్ని ఆయుధాలు కొన్ని మంత్రాలు చెప్తూ ఉంటుంది. అక్కడ ఏంటంటే అత్రి మహర్షి చెప్తాడు సీతకి ఇంకొక పేరు అయోనిస. సో దానికి కారణం ఏంటంటే జనక మహారాజు నాగలితో భూమిని దున్నినప్పుడు సీతాదేవి ఒక పెట్టెలో బయటపడినందుకు సీతకు అయోనిజ అనే పేరు వచ్చిందని చెప్తాడు. సో ఇక్కడితో అయోధ్యకాండ అయిపోతుంది. సో నెక్స్ట్ వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోతారు. సో ఇది మనం ఇంకా నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. డే 3లో అరణ్యకాండ గురించి వివరిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.